హాయ్ అండి, నేను మీ స్వాతి. సో రికార్డు స్థాయిలో వెండార్ స్టాల్స్ ని ఏర్పాటు చేసి వ్యాపార అవకాశాలకు కొత్త దారులు తెరవబోతుంది టీటీఏ కన్వెన్షన్. టీటీఏ కన్వెన్షన్ జూలై 17, 18, 19వ తేదీల్లో జరగబోతుంది. సో ఈ కన్వెన్షన్ లో ఎన్నో వెండార్స్ స్టాల్స్ మన కోసం ఎదురు చూడబోతున్నాయి. సో దాని ద్వారా మనం ఎంతో షాపింగ్ కూడా చేసుకోవచ్చు. అయితే ఎలాంటి వెండార్ స్టాల్స్ ఉండబోతున్నాయి, సో టీటీఏ కన్వెన్షన్ లో మన కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది, వీటన్నిటిని తెలియజేయడానికి సో వెండార్ కమిటీ ఉందండి అక్కడ. సో వెండార్ కమిటీకి సంబంధించిన చైర్ భరత్ జెల్లె గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సో భరత్ గారు మరిన్ని విశేషాలు ఇంకా మనతో పాటు షేర్ చేసుకుంటారు టీటీఏ కన్వెన్షన్ గురించి, వెండార్ స్టాల్స్ గురించి. వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ భరత్ గారు, హౌ ఆర్ యు అండి? Hello, Andy. Hi, Swati. Thank you. That was a very beautiful introduction. Yeah, I'm good, Andy. సో టీటీఏ Awesome. కన్వెన్షన్ రాబోతుంది. ఇంకా 5 and 6 days మాత్రమే ఉంది. సో ఈ హౌ మెనీ బూత్స్ అండి ఏర్పాటు చేయబోతున్నారు టీటీఏ కన్వెన్షన్ లో? మీరు ఎంత గోల్ Yeah, పెట్టుకున్నారు? మీ గోల్ ని మీరు రీచ్ అయ్యారా? సో ఈ విశేషాలన్నీ తెలియజేస్తారా? sure, Andy. Sure. Yeah. So first of all, thank you, Andy. ఈ మీటింగ్ ఇది సెటప్ చేసినందుకు. అండ్ ఎస్, మేము ఇనిషియల్ గా 100 బూత్స్ అని అనుకున్నాము. 100 బూత్స్, డిఫరెంట్ డిఫరెంట్ వెండర్స్ అట్లా అని ప్లాన్ చేసి ఉండే. సో లైక్ మేము వాటిని సెగ్రిగేట్ చేసుకున్నాం. లైక్ రియల్ ఎస్టేట్ అని, జ్యువెలరీ, క్లాతింగ్, ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్ సర్వీసెస్, సమ్ టెక్ ఫర్మ్స్, తర్వాత కన్సల్టింగ్ సర్వీసెస్, ట్రావెల్ సర్వీసెస్, ప్యాక్డ్ ఫుడ్, ఆర్ట్ గ్యాలరీ, అట్లా ఆల్మోస్ట్ అన్ని టైప్స్ ఆఫ్ బిజినెస్ ని మేము కవర్ చేసినాము. సో ఎవ్రీబడి విల్ హ్యావ్ సమ్ ఈక్వల్ ఆపర్చునిటీ. అండ్ మీకు టీటీఐ గురించి తెలిసిందే, so ఇది చాలా పెద్ద ఆర్గనైజేషన్, నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్. అండ్ లైక్ ఐ వుడ్ సే, లైక్ మోస్ట్ అప్డేటెడ్ ఉంటుంది ఎప్పుడైనా సరే. సో అట్లా అనమాట. అండ్ మేము లాస్ట్ 1 month నుంచి ఇంకా మేము చాలా యాక్టివ్ గా చేసినాం అనమాట. అంతకుముందు వరకు కొంచెము ఎట్లా అంటే మేము ఆ, అన్ని గ్రౌండ్ వర్క్ అవన్నీ చేసుకొని రెడీగా ఉండే. బట్ ఇంకా ఇప్పుడు మేము యాక్చువల్ చెప్పాలంటే మేము ఇప్పుడు ఓవర్ బుక్డ్ ఉన్నాము. వి వుడ్ లైక్ టు రిలీజ్ ఎ ఫ్లయర్ విత్ ఇట్స్ కంప్లీట్ ఫుల్ అయిపోయిందని ఫ్లయర్ కూడా ఒకటి రిలీజ్ అయిపోతున్నాను. ఓకే, యా, ఓకే. అట్లా అండి. ఇట్ వాజ్ రియలీ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ టు వర్క్ యాజ్ ఎ చైర్ ఫర్ దిస్. అండ్ మా టీం సూపర్. వచ్చేసి స్వాతి, శ్వేత అండ్ అరుణ్. సో వాళ్ళ ముగ్గురు కూడా నాకు మంచి సపోర్ట్ ఇచ్చి ఉండే. అండ్ వీటికి అన్నిటికీ కన్వీనర్ ప్రవీణ్ చింత గారు, అండ్ ప్రెసిడెంట్ అన్న నవీన్ అన్న. సో వీళ్ళందరూ కూడా మాకు ఎప్పటికప్పుడు బ్యాకప్స్ ఇస్తుండే. అండ్ అందరు ఈ పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉన్నాయి. సో వాళ్ళందరినీ మాకు లింకప్ చేస్తుండే. ఎప్పటికప్పుడు మేము ఫాలో అప్ చేసుకొని అట్లా చేస్తుండే. యా, ఇట్స్ వండర్ఫుల్ జర్నీ అండి. టీమ్ వర్క్ ఆల్వేస్ విల్ గివ్ యూ గుడ్ రిజల్ట్, భరత్. అబ్సల్యూట్లీ. యా, యా. Yeah. ఐఎమ్ అండ్ గ్లాడ్ దట్ ఐ హావ్ వెరీ సో గుడ్ టీమ్. ఈ వెండర్ స్టాల్స్ బుక్ చేసుకునే వారికి సో ఎనీ డిస్కౌంట్స్, అంటే ఎర్లీ బర్డ్ డిస్కౌంట్స్ ఏమన్నా మీరు ఇవ్వడం జరిగిందా? సో ఎలా అబ్సల్యూట్లీ అండి. ఉంది అసలు మీ పిచ్? అసలు ఒక్కరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. ప్రైస్ చాలా ఎక్కువ అని అసలు ఒక్కరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. ఎందుకంటే మేము చాలా రీజనబుల్ ప్రైజెస్ తోటే పెట్టినాం అన్నమాట. అంటే వి నో, లైక్ ఇట్స్ నాట్ అబౌట్ మేకింగ్ మనీ, ఇట్స్ అబౌట్ మేకింగ్ పీపుల్ హ్యాపీ అండ్ మేకింగ్ లిఫ్టింగ్ ద బిజినెస్. And we wanted to give a platform where everybody can have equal opportunity. So that's what I've been telling. So yeah, I mean చాలా వెండర్స్ ఎవరికి కూడా మేము హార్డ్ గా, ఐ మీన్ హార్ష్ గా మాట్లాడడం కానీ, తర్వాత హార్డ్ ప్రైజెస్ ఇవ్వడం కానీ అట్లా ఏం లేదు. సో ఎవ్రీబడి వాజ్ వెరీ హ్యాపీ ప్రైమ్ విత్ లొకేషన్ కి ప్రైసింగ్. ఒక ఛార్జ్ అండ్ డిఫరెంట్ అదర్ లొకేషన్స్ కి ఒక ఛార్జ్ అని ఇలా కూడా ఉంటుంది కదా? మేము, యా, ఇట్ వాజ్ లైక్ దట్. బట్ బికాస్ సో ఒక కన్వెన్షన్ చేయడం అనేది ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ థింగ్, రైట్? యా. 20,000 పీపుల్ ని హ్యాండిల్ చేయాలి అని అంటే వీ హ్యావ్ టు డిస్ప్లే. వి నీడ్, ఐ మీన్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ డబ్బులు కూడా చాలా అవసరం. డబ్బులు ఎంత, టీం వర్క్ ఎంత ఉంటుందో, డబ్బులు, ప్లానింగ్ అదంతా కూడా చాలా అవసరం. సో మనకు గ్రాండ్ స్పాన్సర్స్ ఉన్నారు, రైట్? మెగా స్పాన్సర్స్, ఇట్లా చాలా ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజెస్. సో దాని ప్రకారము మేము అలొకేట్ చేయడం ఉంటుంది. సో ఫస్ట్ టైం మేము ఏం చేసినామంటే టీటీఏ కోసం ఈ పెద్ద స్పాన్సర్స్ ఉన్నారు కదా మాకు. సో వాళ్ళ కోసం కొన్ని లొకేషన్స్ మేము బ్లాక్ చేసి పెట్టి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ముందు నుంచి వాళ్ళు స్పాన్సర్ చేయడము, వాళ్ళ డబ్బులు కూడా పే చేయడము, ఆర్గనైజేషన్ కి స్పాన్సర్ చేయడం, ఇట్లాంటివన్నీ జరిగినాయి కాబట్టి సో దాని ప్రకారం అలొకేట్ చేసినాం. బట్ అందరికి కమ్యూనికేట్ చేసి, లైక్ యా, ఎవ్రీబడి ఇస్ హ్యాపీ. సో ఫుడ్ వెండర్స్ కూడా ఉండబోతున్నాయా అండి సో దీనిలో భాగంగా? కన్వెన్షన్, ఇప్పుడు రెగ్యులర్ మనము ఆ, ఈ ఈ హోటల్స్ లో, ఐ మీన్ రెగ్యులర్ స్కూల్స్ దగ్గర కానీ, లేకపోతే పార్క్స్ లో
అట్లాంటి వాటి దగ్గర చేయడం వేరే, కన్వెన్షన్ సెంటర్ లో చేయడం వేరే. సో కన్వెన్షన్ సెంటర్ హ్యాస్ లాట్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్. సో వాళ్ళు ఏం ఎగ్జాక్ట్లీ. చేస్తుండంటే ఓన్లీ వెరీ లిమిటెడ్ పర్మిషన్స్ మాత్రమే ఇచ్చారు. అది కూడా చాలా ఫైట్స్ చేస్తే వాళ్ళు ఫుడ్ వెండర్స్ ని అలో చేసారు అనమాట. లేదంటే ఇట్స్ అ వెరీ ఎక్స్పెన్సివ్, లైక్ పర్ ప్లేటే ఓవర్ $100 ఈజీగా వాళ్ళు చార్జ్ చేసేలాగా ఉండే అనమాట. సో దట్ విల్ బి హ్యూజ్ బర్డెన్ ఫర్ ఎవ్రీబడి, రైట్? సో అందుకనే మేము వాళ్ళు స్పాన్సర్స్ తో మాట్లాడి లీడర్షిప్ మొత్తం బాగా హెల్ప్ చేసి వెండర్ స్టాల్స్ కూడా తీసుకొచ్చింది. ఫుడ్ వెండర్ స్టాల్స్ కూడా ఉన్నాయి అనమాట. ఆల్సో యూ నీడ్ టు చెక్ విత్ ఫుడ్ వెండర్స్ తోటి పర్మిట్స్ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. ఓ మై గాడ్, ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్ అండ్ నేను ఫస్ట్ ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఒక్కొక్కటి యాడ్ అని అవుతున్నాయి. నాకు ఇప్పుడు ఎట్లా ఉంది తెలుసా, నెక్స్ట్ కన్వెన్షన్ కి ఇలా మొత్తం అంత టెంప్లెట్ అంతా రెడీగా ఉందన్నమాట. లైక్ ఇనిషియల్ గా మాకు కూడా తెలియదు అనమాట. లైక్ అంటే ఐ మీన్ నాకు తెలియదు పర్సనల్ గా. ఫుడ్ స్టాల్స్ అంటే ఓకే, దాని డైమెన్షన్స్, దానికి ఎట్లా బూత్ సెటప్ చేయాలి, తర్వాత బ్యారికేడ్స్ పెట్టి లైన్స్ సెటప్ చేయడం, ఇట్లాంటివన్నీ ఐడియా ఉండే. కానీ పవర్ రిక్వైర్మెంట్ ఒకటి ఉంటుంది, వాళ్ళకి ఎన్ని యాంప్స్ కావాలి, ఎన్ని ప్లగ్ సాకెట్స్ కావాలి, ఇట్లాంటి మైన్యూట్ థింగ్స్ కూడా అన్ని కన్సిడర్ చేయాల్సి ఉండే అనమాట. సో యా, ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ వీ హ్యావ్ కవర్డ్ ఎవ్రీథింగ్. ఎక్కడ ఏం మిస్టేక్స్ ఏం లేకుండా అంత అండ్ ప్రాపర్ బిఫోర్ గా వాళ్ళతో కాంట్రాక్ట్స్ అగ్రిమెంట్స్ ఏమైనా ఉంటాయా? సో డైరెక్ట్ గా అబ్సల్యూట్లీ. సో అది మనకు కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అవి లేకుండా అసలు కన్వెన్షన్ వాళ్ళు అసలు దే విల్ నాట్ అలో ఎనీథింగ్ అసలు. సో మేము వెండర్స్ కి కూడా ఎప్పటికప్పుడు ఇప్పుడు ప్రజెంట్, ఒకప్పుడు అంటే ఈమెయిల్స్ అనేవి ఎక్కువ యూజ్ చేస్తుండే. ఇప్పుడు ఏంది, ప్రతి ఒక్కరు ఫాస్ట్ అయిపోయింది. సో అందరికి వాట్సాప్ అనేది ప్రైమరీ సోర్స్ అయిపోయింది కాంటాక్ట్స్ కి. సో ఎగ్జాక్ట్లీ. సో వాట్సాప్ లో మేము బ్రాడ్కాస్ట్ మెసేజ్ చేయడం, ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుండడం, ఇట్లాంటివన్నీ అన్ని చేస్తున్నాము. సో మేము లైక్ వీఆర్ వర్కింగ్ యాజ్ ఎ టీమ్. సో మోర్ దెన్ 100 డిఫరెంట్ బిజినెస్ ఐ మీన్ డిఫరెంట్ వెండర్స్ ఉన్నారు అనమాట మనకు. ఓకే. సో ఓవరాల్ స్టాల్స్ సో ఇప్పుడు పాస్ట్ 150 ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు అనుకుంటే మీకు భరత్ గారు. సో వెండర్ చేరిక ఇదే ఫస్ట్. ఇంత రేంజ్ లో అయితే లేదు. లైక్ ప్రీవియస్ గా నేను బతుకమ్మ అట్లాంటివన్నీ చాలా చేసినప్పుడు ఐ యూస్ టు కోఆర్డినేట్ విత్ వెండర్స్. దట్ వాజ్ ఏ వెరీ సింపుల్ ఎస్ ఆర్ నో గేమ్ లాగా ఉండే. బట్ ఇప్పుడు ఏంటి అంటే లాట్ ఆఫ్ లాజిస్టిక్స్ అండ్ వాళ్ళకి అన్ని అరేంజ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక చిన్న ఈవెంట్ కనుకోండి, దే విల్ జస్ట్ బ్రింగ్ దర్ స్టఫ్, దట్స్ ఇట్. బట్ ఇక్కడ అట్లా కాదు. ఇప్పుడు చాలా మంది డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తుంటారు. సో వాళ్ళకి మేము టేబుల్స్ ప్రొవైడ్ చేయాలి, ఎక్స్ట్రా చైర్స్ ప్రొవైడ్ చేయాలి. దే కాంట్ బ్రింగ్ దర్ టేబుల్స్ అండ్ చైర్స్ అండ్ ర్యాక్స్ అట్లా కదా. సో అట్లాంటివి కొన్ని ప్రిపేర్ చేయడము. తర్వాత ఇంకా మళ్ళా కొంతమంది ఏంటంటే వాళ్ళకి స్పెసిఫిక్ డెకరేషన్ థీమ్ లాగా అట్లా ఉండాలి మా స్టాల్స్ అని, ఆ, అట్లా కూడా చేసుకుంటాను అనమాట. మాకు ఒక టీవీ ఉండాలి, ఎల్ఈడి డిస్ప్లే ఉండాలి, లైటింగ్ ఉండాలి, అట్లా ఎక్స్ట్రా రిక్వైర్మెంట్స్ అట్లా కూడా ఉన్నాయి అనమాట. సో అవన్నీ చేస్తున్నాం. సో అలా ఎలా హెల్ప్ అవుతుంది ఎక్స్పీరియన్స్? వాట్ డూ యూ లెర్న్ ఫ్రమ్ దిస్ ఎక్స్పీరియన్స్? ఆనెస్ట్లీ జాబ్ చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కి ఇట్లాంటివన్నీ చేయడం అనేది చాలా బిగ్ ఆర్గనైజ్డ్ డీల్. గా డేని ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఐ మీన్ ఐ లెర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ ఐ మెట్ లాట్ ఆఫ్ పీపుల్. అండ్ ఇప్పుడు చాలా మందికి నేను తెలుసు, పర్సనల్ గా కూడా ఇప్పుడు తెలుసు. సో దట్స్ హౌ విల్ గ్రో అవర్ నెట్వర్క్. అండ్ ఆల్సో అందరికీ తెలుస్తుంది కానీ ఇప్పుడు ఎవరు వర్క్ చేస్తున్నారు, ఎవరు చేయట్లేరు, ఎవరిని రీచ్ అవ్వాలి, ఇట్లాంటివన్నీ మనకు బాగా నేర్చుకుంటున్నాను నేను కూడా ఇందులో. ఎస్. ఓకే. సో సో మెయిన్ వెండర్ కమిటీ మాత్రమే చూసుకుంటున్నారు, ఇంకా ఏదైనా అదర్ కమిటీస్ లో కూడా మీరు వర్క్ సో చేయడం జరుగుతుందా టీటీఏ కన్వెన్షన్? వెండర్ అండ్ ఎగ్జిబిట్స్ లో దెర్ ఆర్ 2 డిఫరెంట్ ఫేజెస్ ఉన్నాయి అనమాట. ఒకటి ఏంటంటే మనము కన్వెన్షన్ టీం వాళ్ళతో, కన్వెన్షన్ సెంటర్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి లేఅవుట్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని స్టాల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ పవర్ రిక్వైర్మెంట్, ఒక కంప్లీట్ మ్యాప్ ఆర్కిటెక్చర్ అవి రెడీ చేసి అవి మళ్ళా థర్డ్ పార్టీ వెండర్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి బూత్స్ సెటప్ చేపియాలన్నమాట. సో ఓకే. మోర్ దెన్ ఆల్మోస్ట్ 140-150 బూత్స్ మేము సెటప్ చేపించి వాటికి నంబరింగ్, తర్వాత మళ్ళీ అదే ఇన్ఫర్మేషన్ ఈ అందరు ఎవరైతే రిజిస్టర్ అయిన వెండర్స్ అందరికి కాల్ చేసి వాళ్ళందరూ బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళకి మేము కోఆర్డినేట్ చేసి ఇట్లా చేయాలన్నమాట. సో ఫస్ట్ ఫేజ్ లో వచ్చేసి బూత్ సెటప్ ఒకటి, సెకండ్ ఫేజ్ వచ్చేసి అసైన్మెంట్, అలొకేషన్, తర్వాత ఇంక ఇట్లా ఇవన్నీ ఫాలో అప్స్, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని, స్పెసిఫికేషన్స్ అన్నిటిని మేము ప్రొక్యూర్ చేయడము, ఇట్లా ఇవన్నీ దీస్ థింగ్స్ ఆల్ విల్ కమ్ అండర్ ద ప్లాన్ ఏ. సో ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్, ప్లాన్ బి కూడా రెడీగా ఉండాలి మీ దగ్గర.
యా యా అబ్సల్యూట్లీ అండి. ఎంత ఇప్పుడు చిన్న ఈవెంట్ కాదు కదండి, చాలా పెద్ద ఈవెంట్. సో యా. డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి చాలా మంది కోఆర్డినేట్ చేసి వస్తున్నాయి. సో కొన్ని కొన్ని స్పేర్ బూత్స్ కూడా మేము పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే బూత్స్ అయిపోయినాయి. ఇప్పుడు రేపు ఎవరైనా కరెక్ట్ కన్వెన్షన్ రోజు వచ్చి ఇట్లా మాకు మేము స్పాన్సర్ చేసినాము సంహౌ ఇట్లా మిస్ అయింది మా నేమ్ అందులో అని అంటే, దెన్ వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ టు హెల్ప్ దెమ్ అవుట్. సో అట్లా కొన్ని స్పేర్ లో పెట్టుకున్నాను. బట్ స్టిల్ ఎస్ యా వీఆర్ వెరీ గుడ్ షేప్. వీఆర్ వెరీ గుడ్ షేప్. ఇక వెండర్ స్టాల్స్ కి వచ్చేసరికి భరత్ గారు, ప్లేస్ ఇస్ ద మెయిన్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అండి. సో వచ్చిన ఆ కన్వెన్షన్ కి వచ్చిన అంత క్రౌడ్ కూడా ఆ వెండర్ స్టాల్స్ ని విజిట్ చేస్తూ వెళ్ళగలిగినప్పుడే సో వాళ్ళకి బెనిఫిట్ అండ్ మీకు బెనిఫిట్, గుడ్ నేమ్ రాబోతుంది. సో దానికి ఎస్. సంబంధించి ప్లేస్ ఎలా మీరు ఎంచుకోవడం జరిగింది? అంటే ఆ స్టేజ్ కి ఈ వెండర్ స్టాల్స్ మీద నుంచి వెళ్లేలా ఏర్పాటు చేసుకున్నారా, లేకపోతే వాటిని ఒక సైడ్ కి వెండర్స్ ఏర్పాటు చేయడం జరిగిందా? ఆ స్టాల్స్ ని ఎలా ఉండబోతుంది? యా యా అబ్సల్యూట్లీ. ఇది ఇది చాలా ఇంపార్టెంట్ టాస్క్ అండి అది. సో బేసికల్ గా మేము ఎట్లా డిజైన్ చేసినామంటే, ఐ నో పీపుల్ విల్ హ్యావ్ టు టేక్ లాంగ్ రోడ్ టు గో టు హాల్ ఏ. దెర్ ఆర్ హాల్ ఏ బిసి. ఓకే, హాల్ ఏ లో వచ్చేసి వెండర్ స్టాల్స్ ఉంటాయి. ఐ మీన్ హాల్ సి లో వెండర్ స్టాల్స్. హాల్ బి ఫుడ్ కోసం ఉంటుంది. హాల్ ఏ యాక్చువల్ మెయిన్ ఈవెంట్ జరగబోయే ప్లేస్. సో అందరూ హాల్ సి లో నుంచి ఎంటర్ అయ్యి అన్ని బూత్స్ ని కవర్ చేసుకుంటూనే హాల్ బి లోకి ఎంటర్ అవుతారు. హాల్ బి లో నుంచి మళ్ళీ ఎగ్జిట్ అవ్వడానికి వేరే దగ్గర మేము ప్యానెల్స్ లాగా డివైడ్ చేసి అట్లా పెట్టుండే అనమాట. సో దట్ ఎవ్రీబడి విల్ హ్యావ్ అన్ ఈక్వల్ ఆపర్చునిటీ టు షోకేస్ దేర్ బిజినెస్ అండ్ విజిబిలిటీ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ అందరు హాల్లోకి వెళ్ళి అందరు హాల్ బిలోకి వెళ్ళిపోవాలని రైట్ తీసుకోకుండా కొంతమంది ఇటు లెఫ్ట్ కూడా వెళ్ళడానికి మేము లెఫ్ట్ సైడ్ లో ఫుడ్ వెండర్స్ ని పెట్టినాం. సో దట్ ఏమవుతుంది అంటే ఈక్వల్ గా అందరూ దర్ పీపుల్ విల్ షాప్ అరౌండ్ అండ్ దే విల్ బై ఫుడ్ అండ్ దే విల్ ఎంజాయ్ ద స్టాల్స్ అండ్ యా అట్లా ఆ రకంగా ప్లాన్ చేసినాం. యా. నైస్, సూపర్ అండి. సో మీకు టీటీఏ తోటి బంధం ఎప్పటి నుంచి, ఎప్పుడు స్టార్ట్ అయింది మీ జర్నీ ఇన్ టీటీఏ? యాక్చువల్ గా నేను 2017-18 ఆ టైంలో మా వైఫ్ ఒక ఒక రెస్టారెంట్ లో ఒక టీటీఏది ఒక చిన్న మీటింగ్ అవుతుంటే అప్పుడు వెళ్ళి తను చూసిండే అనమాట. చూసి షీ వాజ్ అట్రాక్టెడ్ అండ్ దెన్ షీ ఆస్క్ మీ లైక్ ఓకే నేను కూడా జాయిన్ అవుతాను. తను జాయిన్ అయి ఉండే, తను జాయిన్ అయ్యి యాక్టివ్ గా వర్క్ చేస్తుంటే నేను నేను బ్యాక్ ఎండ్ లో ఉండి తనకి ఏమైనా హెల్ప్ కావాల్సి వస్తే అది చేస్తుండే. దాని తర్వాత ఐ స్టార్టెడ్ లైక్ ఫీలింగ్ ఓకే టీటీఐ ఈజ్ మన ఆర్గనైజేషన్ అన్న ఫీల్ లో ఉంటుండే అనమాట. సో ఇంకా అట్లా నేను కూడా ఇంకా యాక్టివ్ గా పనిచేయడం స్టార్ట్ చేసిన తర్వాత నేను నేను ఫస్ట్ న్యూ జెర్సీలో 3.5-4 years ఉండే. సో న్యూ జెర్సీలో ఉన్నప్పుడు టీటీఏ స్టార్ట్ చేసిన ఉండే. అక్కడ మంచిగా చేసుకున్న తర్వాత అంటే చాలా మంచి రోల్స్ అవి చేసి ఉండే అక్కడ. చేసిన తర్వాత నెక్స్ట్ డెట్రాయిట్ కి మూవ్ అయ్యండే. డెట్రాయిట్ లో 2 years ఉండే, అక్కడ బోర్డ్ మీటింగ్ చేసి ఉండే. సో అక్కడ కూడా మేజర్ రోల్ ప్లే చేసి ఉండే. దాని తర్వాత మళ్ళీ నేను షార్లెట్ కి మూవ్ అయినా. షార్లెట్ కి మూవ్ అయ్యి 4 years అవుతుంది. అండ్ యా ఇంకా ప్రజెంట్ గా అయితే ఇంకా షార్లెట్ లోనే 4 years నుంచి సర్వ్ చేస్తున్నాను. బట్ యా ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ టీటీఏ. సూపర్ అండి. సో భరత్ జిల్లా గారు, సో ఇప్పటి వరకు ఎంతో మందికి స్టాల్స్ బుక్ చేసుకోవడం జరిగింది. సో వారితో పాటు టీటీఏ కన్వెన్షన్ కి రావాలనుకునే వారికి సో మీరు ఇచ్చే మెసేజ్ మహాన్యూస్ వేదికగా ఈ ఇంటర్వ్యూ ద్వారా? యా యా అబ్సల్యూట్లీ అండి. టీటీఏ ఆల్వేస్ ఒక సాఫ్ట్ ఆర్గనైజేషన్ అండి ఇది. ఓకే, సో మేము ఇప్పటి వరకు 100 డిఫరెంట్ డిఫరెంట్ బిజినెసెస్, ఐ మీన్ లైక్ 100 డిఫరెంట్ వెండర్స్ బుక్ చేసుకున్నారు. కొంతమంది 10x20 స్టాల్స్. సో జనరల్ గా వచ్చేసి స్టాండర్డ్ వచ్చేసి 10x10 సైజ్. సో 10x20 సైజ్, 10x30 సైజ్, 20x20 సైజ్ అట్లా పెద్ద పెద్ద స్టాల్స్ కూడా బుక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు అనమాట. యా, సో దట్స్ హౌ ఇట్ ఈస్ ప్రిటీ మచ్. అండ్ యా డెఫినెట్లీ అందరికీ మంచి విజిబిలిటీ ఉండేలాగా ప్లాన్ చేసినాము. అండ్ హానెస్ట్లీ స్పీకింగ్ వాళ్ళందరూ హ్యాపీగా ఉండి వాళ్ళ బ్లెస్సింగ్స్ తోటే టీటీఏ ఆర్గనైజేషన్ అది ఇంకా ఇంకా ముందుకెళ్తుంది. సో ఎవరిపైన కూడా మాకు పర్సనల్ గా లైక్ వాళ్ళకి ఇట్లా ఉండాలి వీళ్ళకి ఇట్లా ఉండాలి, అందరికి ఈక్వల్ గా మంచిగా ఉండాలని అందరి దగ్గరికి జనాలు వచ్చిన వచ్చిన ప్రేక్షకులందరూ ఐ మీన్ వచ్చిన వాళ్ళందరూ కూడా అట్లా రౌట్ అవుతూ అన్ని షాప్ అరౌండ్ చేయాలన్న పాయింట్ లోనే చేసినాము. అండ్ ఆల్సో మేము ప్రతి వెండర్ కి ప్రతి 10x10 సైజ్ కి అట్లీస్ట్ 2 to 3 టికెట్స్, జనరల్ అడ్మిషన్ టికెట్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము. యా, సో విచ్ విల్ బ్రింగ్ లాట్ ఆఫ్ క్రౌడ్ ఆల్సో. లైక్ మనము ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా వీ విల్ టేక్ కేర్. మేము లైక్ డిస్కౌంటెడ్ ప్రైజెస్ కానీ తర్వాత
ఇట్లా చాలా చాలా ఇంట్రడ్యూస్ చేసి ఉండే అనమాట. సో యా, డెఫినెట్లీ మంచి ఆపర్చునిటీ టు షోకేస్ దర్ బిజినెస్. సూపర్ భరత్ జిల్లా గారు, చాలా చక్కగా వివరించారు. వెండర్ చైర్ గా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చాలా సక్సెస్ఫుల్ గా మీ బాధ్యతలను నిర్వర్తిస్తున్నందుకు కంగ్రాచులేట్ యూ. అండ్ ఆల్సో కన్వెన్షన్ గురించి చాలా విషయాలు తెలియజేశారు. సో ఎలా ఉండబోతుంది షార్లెట్ లో, మీరు లోకల్ గా ఉన్నారు కాబట్టి ఇంకా మీకు ఎక్కువగా వివరాలు తెలుస్తాయి. అలాగే వెండర్ స్టాల్స్ గురించి, బూత్స్ గురించి వివరించారు. సో అవి కూడా సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి. దానికి కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేట్ యూ అండి. అయిపోయినాయండి, సారీ అయిపోయినాయి, సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఇప్పుడు అయిపోయినాయి. లేవు, స్టాల్స్ లేవు, ఓకే. లిటరల్ గా లేవు. సూపర్ చాలా అండి. మంది ఇప్పుడు నాకు లాస్ట్ మినిట్ ఇప్పుడు కాల్ చేసి ఇంకేమైనా ఉంటే చూడండి అని. మా మా టీటీఏ ఆర్గనైజేషన్ లో ఉన్న ఇప్పుడు మెయిన్ క్యాడర్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా కాల్ చేసి భరత్ ఏదైనా ఉంటే ఓ చూడు కదా, మన వాళ్ళు ఒకరు ఉన్నారు అని అంటే, అన్న అయిపోయినాయి అన్న, నిజంగా అయిపోయినాయి అన్న. ఇప్పుడు అసలు సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే రేపు వచ్చి నన్ను కొట్టేలా ఉన్నారు అన్న, అక్కడ లేవు అసలు, అంత ఉంది. ఆనెస్ట్లీ అంత బజ్ ఉంది, ఎందుకంటే ఇప్పటివరకు మనకి షార్లెట్ లో కన్వెన్షన్ అవ్వలేదు. అండ్ ఆల్సో రెస్పాన్స్. చుట్టుపక్కల డ్రైవబుల్ సిటీస్, సూపర్ సిటీస్ ఉన్నాయి. అట్లాంటా ఉంది, రాలే ఉంది, అండ్ న్యూ జెర్సీ, న్యూయార్క్ అవి డ్రైవబుల్లే, ఫ్లోరిడా డ్రైవబుల్లే, మనకు వర్జీనియా డ్రైవబుల్లే. సో ఇట్లా ఇట్లా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. సో ఇట్స్ గోయింగ్ టు బి బ్లాస్ట్, మంచి బిగ్ హిట్ అవుతుంది ఇప్పుడు ఇది. సూపర్ అండి. సో వీఆర్ ఆల్సో ఎక్సైటెడ్ అండి. సో షూర్. సో ఎలా ఉండబోతుంది టీటీఏ కన్వెన్షన్ కి రావడానికి? ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు ఉండబోతున్నాయి. ఇలా షాపింగ్ తోటి మమ్మల్ని కన్విన్స్ చేయడానికి ఎన్నో కార్యక్రమాలు ఉండబోతున్నాయి. దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ టు విజిట్ ఎవ్రీ వన్ అండి. థ్యాంక్ యూ భరత్ గారు, చాలా చక్కగా థ్యాంక్స్ వివరించారు టీటీఏ కన్వెన్షన్ గురించి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ స్వాతి గారు, థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ అండ్ యా. ఐమ్ గ్లాడ్. థ్యాంక్ యూ.